హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్లాస్లో వచ్చేసి ఎక్లిప్స్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో దానికోసం మీరు వచ్చేసి eclipse.org అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి గెట్ ఎక్లిప్స్ ఫోటాన్ డౌన్లోడ్ 64 బిట్ అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేయండి. ఓకేనా? సో మీరు 32 బిట్ అయితే డైరెక్ట్గా 32 బిట్ చూపిస్తుంది, 64 బిట్ అయితే డైరెక్ట్గా 64 బిట్ చూపిస్తుంది. సో నెక్స్ట్ పేజ్లో వచ్చేసి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా. సో డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మనకు ఎక్లిప్స్ యొక్క డౌన్లోడ్ లైన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చూసుకున్నట్టయితే మనకు డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఎక్లిప్స్ ఐడి యొక్క టోటల్ సైజ్ చూసుకున్నట్టయితే మనకు 46.8 MB ఉంది. ఓకేనా? సో డౌన్లోడింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో 46.5 MB ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, మాకు డౌన్లోడింగ్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ డబుల్ క్లిక్ ఇచ్చేసిన లేదా రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ పైన క్లిక్ చేయండి. సో అప్పుడు మనకు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఇన్స్టాలేషన్ అనేది ఇలా వస్తుంది. ఎక్లిప్స్ ఇన్స్టాలర్ బై ఓంఫ్ అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే ఎక్లిప్స్ ఐడిని మీరు దేనికోసం ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నారు అనేసి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. జావాకి కానీ లేదా C++ కానీ టెస్టర్స్ కానీ ర్యాప్ అనేసి సమ్ PHP కోసం అనేసి. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు వచ్చేసి దేనికి సంబంధించి ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నారో ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ నేను వచ్చేసి జావా పైన సెలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాలేషన్ ఫోల్డర్ అడుగుతుంది. సో ఇన్స్టాలేషన్ ఫోల్డర్ నేను అదే ఉంచేసి నెక్స్ట్ ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకు లైసెన్స్ని యాక్సెప్ట్ చేయడం అడుగుతుంది. సో దానికోసం వచ్చేసి యాక్సెప్ట్ నౌ బటన్ పైన క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోయే వరకు మనం వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా ఇన్స్టాలేషన్ అయిపోయే వరకు మనకు లాంచ్ అని వస్తుంది. సో ఆ లాంచ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? సో లాంచ్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకు ఎక్లిప్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో చూసినట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి ఎక్లిప్స్ ఫోటాన్ జూన్ 2018. సో ఇది వచ్చేసి మనకు జూన్లోనే రిలీజ్ అవ్వడం జరిగింది. లేటెస్ట్ వర్షన్ ఫోటాన్. ఓకేనా? సో లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకున్నా కూడా లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కానీ లేదా UI ఇంకా సింపుల్గా కానీ ఉండడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు వర్క్ స్పేస్ని చూపిస్తుంది. సో మీరు ఒకవేళ లొకేషన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ బై డిఫాల్ట్గా ఇదే లొకేషన్ ఉండాలని అడుగుతుంది. సో దాన్ని టిక్ చేసేసి లాంచ్ పైన క్లిక్ చేశాను. ఓకేనా? సో మనం సేవ్ చేసే ఫైల్స్ అన్నీ ఆ వర్క్ స్పేస్లోనే స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు డిఫరెంట్ ఫైల్స్ని డిఫరెంట్ లొకేషన్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఆ టిక్ బాక్స్ని అన్చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడండి, మీకు ఇక్కడ వచ్చేసి వెల్కమ్ నోట్ వచ్చేసింది. సో వెల్కమ్ నోట్ నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో వెల్కమ్ పక్కన మనకు ఇంటూ మార్క్ ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకు ఆ వెల్కమ్ నోట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, మనకు ఎక్లిప్స్ యొక్క UI అనేది ఇలా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనము జావాకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ PHP, C++, HTML, సో ఇలా ఏ ప్రోగ్రామ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అయినా మనం ఇక్కడ ట్రై చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మాకు కంప్లీట్గా ఎక్లిప్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.